హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అతిథి కిచెన్. నేను సంధ్య. ఇవాల్టి మన రెసిపీ మైసూర్ బోండా విత్ పల్లీ చట్నీ. ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ముందుగా ఇలాంటి లోతుగా ఉండే బౌల్ తీసుకోండి, గిన్నె కానీ బౌల్ కానీ తీసుకోండి. తర్వాత నువ్వులండి, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కర్డ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నానండి. ఒక కప్పు మైదా పిండి అండి. ఒక కప్పు మైదా పిండికి మెజర్మెంట్స్ అన్నీ చెప్తున్నానండి నేను. ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అండి, కాచిన నూనె పోసుకోవాలి 4 టేబుల్ స్పూన్. మన బయట ఎలాంటి ఆయిల్ పోస్తారో మనకు తెలీదు. మంచిగా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని తింటే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత బోండాకి పైన సాఫ్ట్నెస్ వస్తుందండి ఆయిల్ వల్ల. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ మన బ్యాటర్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెంగా వాటర్ పోసుకోండి. ఇలా కొద్దిగా పోస్తూ కలుపుకుంటే మనకు అర్థమవుతుంది కన్సిస్టెన్సీ అనేది. నెక్స్ట్ ఇలా కొట్టాలండి. మన బ్యాటర్ని, బోండా బ్యాటర్ని ఇలా ఫర్మెంటేషన్ చేయాలి. చేస్తే మనం ఫ్లఫీగా వస్తుంది, లోపల మంచిగా వస్తుంది, బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చేసుకున్న తర్వాత ఒక 4 అవర్స్ కానీ అలా రెస్ట్ ఇవ్వాలండి. బోండాకి ఒక ఓవర్ నైట్ పెట్టినా కూడా బాగుంటుంది. నేనైతే ఒక 2 అవర్స్ రెస్ట్ ఇచ్చానండి, మనకు టైం లేదని. చూడండి ఇలా వస్తాయి అన్నమాట, బబుల్స్ లాగా వస్తాయి. ఇంకా 4 అవర్స్ ఓవర్ నైట్ పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. మన వెదర్ని చూసుకొని పెట్టుకోవాలండి. చల్లదనం ఉంటే మాత్రం, చలికాలం అట్లా ఉంటే బయటనే పెట్టుకోవచ్చు. ఎండాకాలం అయితే లోపల పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 కప్ కోకోనట్ వేస్తున్నాను. ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది, మన పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర వేసానండి 1/2 టేబుల్ స్పూన్. దీన్ని అంతటిని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మీకు ఆ కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా కలుపుతుంటే. అలా కలుపుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక జార్ తీసుకొని వేయించిన పల్లీలు 1 కప్పు, 1/2 కప్పు వేసుకున్నాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి 1 కప్పు, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేయించుకున్నది, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకున్నది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మన పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. చట్నీ కూడా సూపర్ ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి కాంబినేషన్. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత
ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి అండి. కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. జాగ్రత్త అండి కరివేపాకు వేసేటప్పుడు. ఇప్పుడు మనం ఆ పోపుని దీంట్లో వేసేసుకుందాము. మన చట్నీలో మన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ మన బోండా బ్యాటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. కావాలంటే పచ్చిమిర్చి, మీరు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఏవి ఇష్టపడితే అది వేసుకోవచ్చు. కొంచెం కారం కారం కావాలంటే పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. బోండాలు ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసమని ఇలా బోండాలు ఇది చూపించిన విధంగా వేసుకోండి. బోండాలు మంచిగా వస్తాయండి. చూడండి చక్కగా పొంగుతూ బాగున్నాయి కదా. ట్రై చేయండి డెఫినెట్గా. చూడండి మంచి రెడ్డిష్ కలర్. ఒకవైపుకే కాలుతూ ఉంటాయండి అవి. ఇలా రౌండ్ వేసిన వైపుకే కాలుతుంటాయి. కొంచెం తిప్పుతూ ఉండాలి. మన బోండా రెడీ అయిపోయింది. బోండా రెడీ అయిపోయింది కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మన యమ్మీ మైసూర్ బోండా విత్ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇంట్లో ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.